వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. తమిళనాడు రాజకీయాల్లో సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒకే అంశంపై తీవ్రమైన చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి పాలనలో తనదైన ముద్ర వేస్తున్న దళపతి విజయ్ వ్యక్తిగత జీవితంలో ఊహించని అతిపెద్ద మలుపు సంభవించింది. కొన్ని నెలలుగా ఆయన వైవాహిక జీవితంపై అలుముకున్న చీకటి తెరలు తొలగిపోయాయి. భార్య సంగీతతో ఆయన విడిపోతున్నారంటూ వచ్చిన వార్తలకు, పుకార్లకు దాదాపుగా తెరపడినట్లే కనిపిస్తుంది. తీవ్రమైన మనస్పర్ధల కారణంగా విడివిడిగా ఉంటున్న ఈ జంట మళ్లీ ఒక్కటయ్యేందుకు సిద్ధమైందన్న వార్త చెన్నై కోట నుంచి గట్టిగా వినిపిస్తుంది. ముఖ్యంగా విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి సైతం సంగీత దూరంగా ఉండడం వీరి మధ్య దూరాన్ని బహిర్గతం చేసింది. అయితే ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్యవర్తిత్వంతో, ప్రత్యేకించి విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ చొరవతో వీరిద్దరూ తిరిగి ఒకే గూటికి చేరబోతున్నారనే సమాచారం సంచలనం సృష్టిస్తోంది. ఈ అనూహ్య పరిణామం విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్నది తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత కీలక పాత్ర పోషించింది విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ అని తెలుస్తోంది. తన కుమారుడి రాజకీయ జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోవాలని ఆమె బలంగా ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కుటుంబంలో కలహాలు ఉన్నాయనే ప్రచారం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపుతుందని ఆమె ఆందోళన చెందారు. దీంతో ఆమె నేరుగా రంగంలోకి దిగి కోడలు సంగీతతో స్వయంగా మంతనాలు జరిపినట్లు సమాచారం. గంటల తరబడి జరిగిన చర్చల్లో పాత విభేదాలను పక్కన పెట్టి కుటుంబ ప్రతిష్టను, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని ఆమె నచ్చచెప్పినట్లు తెలుస్తోంది. విజయ్ రాజకీయ ప్రస్థానం ఇప్పుడే మొదలైందని, ఈ కీలక సమయంలో భార్యగా సంగీత మద్దతు అతనికి ఎంతో అవసరమని శోభ పదే పదే విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అత్తగారి మాటలకు, కుటుంబ సభ్యుల ఒత్తిడికి సంగీత కూడా సానుకూలంగా స్పందించారని, భర్తతో కలిసి ఉండేందుకు అంగీకరించారని తెలుస్తోంది. ఈ రాజీ ఫార్ములాలో భాగంగా ఇద్దరూ కొన్ని షరతులపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. విజయ్ సంగీతలు తిరిగి కలుసుకోవడం కేవలం వ్యక్తిగత అంశం మాత్రమే కాదు, ఇది తమిళనాడు రాజకీయాలపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఒక ముఖ్యమంత్రికి స్థిరమైన కుటుంబ నేపథ్యం ఉండడం ప్రజల్లో ఆయనపై నమ్మకాన్ని పెంచుతుంది. కుటుంబ బంధాలకు విలువ ఇచ్చే నాయకుడిగా విజయ్ ఇమేజ్ మరింత బలపడుతుంది. ఎన్నికల ప్రచార సమయంలో ప్రత్యర్థులు ఆయన వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ఇప్పుడు భార్య సంగీత ఆయన పక్కన చేరడంతో అలాంటి విమర్శలకు పూర్తిగా అడ్డుకట్ట వేసినట్లవుతుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో, అధికారిక పర్యటనలో విజయ్ సంగీత దంపతులుగా కలిసి కనిపించడం ద్వారా ప్రజలకు ఒక బలమైన సందేశం పంపినట్లవుతుంది. ఇది విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి కూడా నైతికంగా ఎంతో బలాన్నిస్తుంది. కుటుంబ కలహాలతో సతమతమయ్యే నాయకుడు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తాడనే సందేహాలకు ఇప్పుడు సమాధానం దొరికినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ మొత్తం ఎపిసోడ్లో ఇప్పుడు అందరి దృష్టి నటి త్రిషపై పడింది. గత కొంతకాలంగా విజయ్ త్రిష మధ్య ఉన్న స్నేహానికి మించిన బంధం గురించి కోలీవుడ్ లో, సోషల్ మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. విజయ్ రాజకీయ ప్రవేశం వెనుక కూడా త్రిష ప్రోత్సాహం ఉందని, ఆయనకు ఆమె అన్ని విధాలా అండగా నిలిచిందని ప్రచారం జరిగింది. విజయ్ మంత్రివర్గంలో లేదా పార్టీలో త్రిషకు కీలక పదవి లభిస్తుందని కూడా ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజా పరిణామాలతో ఆ ఊహాగానాలన్నీ తలకిందులయ్యాయి. విజయ్ తన భార్య సంగీతతో కలిసిపోవాలని నిర్ణయించుకోవడంతో త్రిష పరిస్థితి ఏమిటనేది అంతుబట్టకుండా మారింది. సంగీతతో రాజీకి రావడానికి విజయ్ అంగీకరించడం వెనుక త్రిషను పూర్తిగా దూరం పెట్టాలనే షరతు కూడా ఉండి ఉండవచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిణామంపై త్రిష వైపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. ఆమె ప్రస్తుతం మౌనంగా ఉండడం ఈ చర్చకు మరింత ఆజ్యం పోస్తుంది. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం త్రిష భవిష్యత్తును ఎలా ప్రభావితం చూస్తుందో చూడాలి. విజయ్ సంగీత మళ్లీ ఒక్కటవడం వారి కుమారుడు జేసన్ సంజయ్ భవిష్యత్తు దృష్ట్యా కూడా ఒక మంచి పరిణామంగా చూడవచ్చు. జేసన్ ప్రస్తుతం దర్శకుడిగా తన కెరీర్ ను ప్రారంభించే పనిలో ఉన్నాడు. ఈ సమయంలో తల్లిదండ్రుల మధ్య సఖ్యత, వారి సంపూర్ణ మద్దతు అతనికి ఎంతో అవసరం. కుటుంబంలో నెలకొన్న ప్రశాంత వాతావరణం అతను తన పనిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడానికి దోహదపడుతుంది. మరోవైపు ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. తమ అభిమాన నటుడి కుటుంబం మళ్లీ కలవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇది కేవలం రాజకీయ అవసరాల కోసం చేసుకున్న సర్దుబాటా లేక నిజమైన పునఃసమాగమమా అనేది కాలమే నిర్ణయించాలి. రాబోయే రోజుల్లో సంగీత బహిరంగ కార్యక్రమాల్లో ఎంత చురుకుగా పాల్గొంటారు, విజయ్ రాజకీయ నిర్ణయాల్లో ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఏది ఏమైనా ఒక సినీ నటుడి వ్యక్తిగత జీవితంలోని నాటకీయ పరిణామాలు ఒక రాష్ట్ర రాజకీయాలను ఇంతలా ప్రభావితం చేయడం ఇదే ప్రథమం కావచ్చు. అయితే ఈ కథలో ఒకరి ఆనందం మరొకరి భవిష్యత్తును ప్రశ్నార్థకరం చేసినట్లు కనిపిస్తుంది. వ్యక్తిగత బంధాలు, రాజకీయ సమీకరణాల మధ్య నలిగిన ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.